ప్రైజ్ ద లార్డ్. కరుణా కటాక్షము గలవాడును దయాదాక్షిణ్య పూర్ణుడైన యేసుక్రీస్తు శుభనామములో మీరు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 73వ కీర్తన 23వ చరణం. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. యేసయ్య నామములో ప్రతి స్థలములలో ప్రార్థన చేయుచు యేసయ్యందు విశ్వాసముంచి యేసయ్య అడుగు జాడలలో నడుచుచు యేసయ్య వలె మారాలని ఆశతో ఆకాంక్షతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా, మన దైనందిన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన సన్నిధిలో ధైర్యముగా చెప్పుకోనదగిన సాక్ష్యము గలవారమై ఉండవలెను, చెప్పేవారమై ఉండవలెను. భక్తుడు తన వ్యక్తిగత అనుభవం సెలవిచ్చెను. నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను అని యేసయ్యతోనే చెప్పాను. ఎంత ధైర్యము కదా. అవును ప్రియులారా, మనము కూడా చెప్పగలిగే స్థాయికి రావలేదు కదా. ఎల్లప్పుడూ అనగా వ్యాధి బాధలయందు, సుఖదుఖములయందు, శ్రమలు, శోధనలు, ప్రతికూల కార్యములు, సంతోషము, ఆవేదన, ఇలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన పాదముల యొద్ద ఉండి ఆ స్థాయికి ఎదగవలెను. మన పరిస్థితి అయితే అన్ని అనుకూలమైతే ఆయన యొద్ద ఉండేవారు కొందరు, ప్రతికూలమైతే దూరమయ్యేవారు మరికొందరు, అన్ని బాగుంటే దూరముగా ఉండేవారు ఇంకా కొందరు, కష్టాలు, బాధలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఎద్దుకు వచ్చేవారు మరికొందరు. ఇలాంటి స్థితులలో ఆత్మీయులు, క్రైస్తవులు ఉన్నారు కదా. మనము అట్టి వారముగా ఉండరాదు సుమి. అన్ని వేళలా అన్ని పరిస్థితులలో ఆయన యొద్దనే ఆయన పాదపీఠమై ఉండవలెను. మనము ఆయన యొద్ద ఉండాలి అనుకొనిన, మనలను ఆయన యొద్దకు చేర్చుకోవాలి అనుకొనిన మనము ఆయనకు ఇష్టులై ఉండవలెను. మనుషులకు ఇష్టులు కాక, లోకమునకు ఇష్టులు కాక, నా ఇష్టము అనే వారము కాక, ఆయనకిష్టమైన దానిని గ్రహించి చేయుచు ఆయనకిష్టానుసారమైన జీవితము చేయుదుముగాక. ఆయనకిష్టమైన వారిని ఆయన పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి అని వ్రాయబడి ఉన్నది కదా. నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు ఆయన యొద్ద నివసించదము. అన్ని విషయములలో కొంచెములో, మిక్కిలి కొంచెములో, దేవుని ఇంటిలో, నీ ఇంటిలో, నీ కలిగిన సమస్తములో నమ్మకమైన వారముగా ఉండాలి. నమ్మకమైన వారమని దేవుని వలన, దైవజనుని వలన, మనుషుల వలన సాక్ష్యము పొందేదము. ఆయనకు శిష్యులమై ఆయనను వెంబడించుచు ఆయన యొద్ద ఎల్లప్పుడూ ఉండెదము. ఎల్లప్పుడూ మనము ఆయన యొద్ద నిలిచి ఉన్నప్పుడు మన కుడి చేతిని ఆయన పట్టుకొనును, మనకు సహాయము చేయును. ఆశ్చర్యకరమైన సహాయము చేయుటకు ఆకాశ వాహనుడే వచ్చి అన్ని వైపులా అన్ని విధాలుగా నీకు సహాయము చెయ్యును. కట్టబడిన కట్లని విప్పి మూయబడిన ప్రతి తలుపులను తెరచి అన్ని విషయములలో అత్యధికమైన జయమును నీకు అనుగ్రహించును. తన ఆలోచన చేత నిన్ను నడిపించి నీకు ఆలోచనకర్తయే ఉండును. అంతేగాక ఆయన ఆర్భాటముతో, ప్రధానతతో, శబ్దముతో, దేవుని బోరతో వచ్చినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు ఆయన తన మహిమలో నిన్ను చేర్చుకొనును. ఆయనతో యుగయుగములు నిలిచి ఉండెదవు. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ జీవపు మాట చేత మన ప్రాణాత్మ శరీరములని మరింతగా మీరు బలపరిచినందుకే స్తోత్రాలు. భక్తులు సెలవిచ్చినట్లుగా మేము కూడా ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాము అని చెప్పుకునే ఆత్మీయ స్థాయికి, స్థితికి రావడానికి కృప దయచేయండి. ప్రతి పరిస్థితులలో కూడా మీ యొద్దనే, మీ పాదపీఠం యొద్ద నిలుచున్నట్లుగా సహాయము చేయండి. మీ యొద్ద నిలిచి ఉన్నవారి కుడి చేతిని పట్టుకొని సహాయము చేసి జయమునివ్వగలిగిన దేవుడవు, ఆలోచన చేత నడిపించగలిగిన దేవుడు, తర్వాత మహిమలో చేర్చుకొనగలిగిన దేవుడు. అట్టి కృపని, భాగ్యమును మా అందరికీ దయచేయమని, మీరు ఆకడలు మేమంతా కూడా సిద్ధపడి మీతో కూడా యుగయుగములు ఉన్నట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ యేసయ్య పాదముల యొద్ద నిలిచి ఉందురు గాక. గాడ్ బ్లెస్ యూ.